దేవుని మహాకృపను బట్టి నిజంగా ఈరోజు మరి ఆలోచన తన ఇంట్లో ప్రార్థన జరగాలి, బయట పెట్టాము. కానీ దేవుడు బయటికి కాదురా బాబు, లోనని ఇక్కడికి తీసుకొచ్చాడు. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. కీడు కనుక మేలు, ఇదే మీ కుటుంబంలో జరిగిన మేలు. ఎందుకంటే బయట పెడితే వేరేగా ఉంటుంది, కుటుంబంలో జరిగితే గొప్పగా ఉంటుంది. కాబట్టి ఎవరి మీద ఎవరు కోపాలు తెచ్చుకోవద్దు. ఎందుకంటే దేవుడు మనకి ఏం చేశాడు? మేలు చేశాడు ఈరోజు. కాబట్టి ఇప్పుడు జరిగే విషయాన్ని మొత్తం మర్చిపోతాము. దేవుడు గొప్ప కార్యం చేసినందుకు అతని ద్వారా అలా చేయించి ప్రార్థన ఇంట్లోనికి రప్పించాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. సరే, తల వంచండి, ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యపు ధ్యానంలోకి వెళ్దాము. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి. మేము అనుకునేవి ఒకలా ఉంటాయి, మీరు చేసేవి మరోలా ఉంటాయి. నిజమే నాయన, మా ఆలోచనల కన్నా నీ ఆలోచనలు గొప్పవి తండ్రి. మా తలంపుల కన్నా మీ తలంపులు ఉన్నతమైనవి తండ్రి. ఈరోజు తండ్రి కుటుంబంలో ఆయన ఇట్టి రీతిగా సంఘముగా కలిసి ప్రార్థన చేయుటకు, పాటలు పాడుటకు, వాక్యాన్ని ధ్యానించుటకు మీరు మాకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. నిజమే నాయన, ఇదిగో ఈ కుటుంబం ద్వారా తండ్రి యొక్క కాలనీలో కూడా ఈ మాటలు తండ్రి వినిపించడానికి మీరు అవకాశం ఇచ్చారు. ఏమిచ్చి మీ రుణము తీర్చగలం తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఇంత గొప్ప అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి, ఇప్పుడు వాక్యం మేము ప్రారంభిస్తూ ఉండగా నాయన, మేము వింటూ ఉండగా ఎవరికి ఏ మాట అవసరమో, ఈ మాటల ద్వారా ఎవరు బలపరచబడతారో వారికి మీరే మాట్లాడి, అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి బాగు చేయండి, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారిని మీరే నాయన ఆర్థికంగా బలపరచండి, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారిని సమస్యల నుంచి విడిపించండి. ఏదేమైనప్పటికీ నీ వాక్యము సజీవమైనది కనుక అట్టి గొప్ప వాక్యాన్ని చేతపట్టుకుని ముందుకు కొనసాగే భాగ్యము ఇక్కడున్న అందరికీ కూడా దయచేయమని మా కొరకు త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు వరకు నీ నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ మరొకసారి దేవాది దేవుని మహాకరువును బట్టి నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ చక్కటి అవకాశాన్ని దేవుడు మాకు ఇచ్చాడండి. ఈ సమయంలో ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందో చూడండి. చూడండి, తుఫాను వచ్చే ముందు అది నిమ్మల పరిచే ముందు చాలా దారుణంగా వీచిల్లిపోతాడ. అలపేండలు పట్టినాయి అని తుఫాను తీరం దాటతుందని చెప్తారు మనకి. తీరం దాటేటప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? 150 కిలోమీటర్లో లేదా 100 కిలోమీటర్లో గాలిని వీచి ఆ తీరం దాటుతుందన్నమాట. అలాగే తీరం దాటేది ఇప్పుడు. కాబట్టి ప్రశాంతం చూడండి, అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది? నిమ్మలంగా ఉంటుంది. ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం మనకి దేవుడు ఇచ్చాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు యొక్క కాలనీలో దేవుడు నిజంగా ఆయన ఏదైతే అనుకుంటాడో అది మన ద్వారా చేయిస్తాడు. అందరికి మరొకటి చెప్పేది ఏంటంటే, దేవుని పని ఎక్కడైతే జరుగుతుందో, జరగాలి అని అనుకుంటాడో అక్కడ ఎవరు ఎక్కువ పని చేస్తారంటే అపవాది పని చేస్తాడు. అందరికి చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ అపవాది గారికి భయం పట్టుకుంది. ఎంత భయం పట్టుకుందంటే, ఇక్కడికి ఈ ప్రదేశంలో కూడా దేవుని మాటలు ఎక్కువగా వినపడడానికి అవకాశం వచ్చేస్తుంది. అంటే ఎక్కువగా ఈ ఊరు, ఇది ఒక ఊరే, ఈ ఊరిలో దేవుని మాటలు ఎక్కువగా వినబడతాయి.
అంటే నాతో ఉన్న వారందరూ ఇప్పుడు ఏమైపోతున్నారు? జారిపోబోతున్నారు. కాబట్టి మనం ఇంకా ఏమి చేయకుండానే కంప్లైంట్లు, ఇంకా మనం ఏం చేయకుండానే కట్టకూడదు, ఇంకా ఏం చేయకుండానే మనం బయటికి గెంటేయాలి. నా చుట్టూ ప్లాన్ చాలా జరుగుతున్నాయండి. కానీ నేను ఎవరి మీద అనుకున్నాను తెలుసా? దేవుని మీద అనుకున్నాను. డబ్బులు ఉండి కాదు అది కట్టేది, అప్పు చేసి కడుతున్నాం. కానీ ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయంటే ప్రేమ దేవుని వల్ల కట్టడానికి వీలు లేదు, నీకు వచ్చే లోన్లన్నీ కూడా కట్ చేసేస్తామన్నారు. ఏదేమైనా పర్లేదు, నా దేవుడు నామని నేనేం చేయాలి? మైండ్లో పరచాలి. అది నా కోరిక, అది నా ఆశ. ఇవన్నీ ఎవరికి తెలుసు? ఎవరు చెప్పుకోండి, ఎవరికి దీన్ని అడగను. ఎందుకంటే ఇవన్నీ ఎవరు చెప్పుకోవాలంటే దేవుడు చెప్పుకోవాలి. ఆయనకి చెబితే దానికి మార్గము సడలం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు వలన ఏదేమైనప్పటికీ మొట్టమొదటిగా నేను ఇక్కడ ఇది వాక్యం చెప్పడం మొట్టమొదటి సందర్భం కాబట్టి నా అంచన, నా ఆలోచన ప్రతిరోజు వాక్యం ప్రకటింపబడాలి. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఎక్కడ ఇదే ఊర్లో ప్రతిరోజు ఏం వినబడాలి? వాక్యం వినబడాలి. ఎవరు అడ్డొచ్చినా, ఎవరేమన్నా, ఎన్ని చేసినా దేవుని మాట ఏం చేయాలి? వినబడాలి. ఇది నా నిర్ణయం. కాబట్టి దీనికి ఎంతమంది సపోర్ట్ చేస్తారో, ఎంతమంది మనకి వెనకాల ఉంటారు అనేది దేవుడి నిర్ణయం ఉంటుంది. దేవుడు ఉంటే చాలు, ఎలాంటి బలమైన శత్రువునైనా ఏం చేయొచ్చు? ఎదిరించవచ్చు. మీకు బాగా తెలుసు, బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు తెలుసండి మీకు? దావీదు మహారాజు. ఆ మహారాజు కాకముందు దావీదు గారు కూడా ఒక గొర్రెల కాపరి. ఎవరైనా గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరి గొర్రెలు కాచుకుంటూ ఉన్నప్పుడు తన అన్నయ్యలేమో యుద్ధంలో సైనికులుగా ఉన్నప్పుడు ఇతను గొర్రెలు కాచుకుంటున్నాడట. ఇప్పుడు ఇశ్రాయేలు మీదకి ఒక బలమైన శత్రువు వచ్చాడు. ఎవరు? బలమైన శత్రువు. ఆయన పేరేంటో తెలుసా? గొలియాతు. చాలా పొడుగు ఉన్నాడట, చాలా లావు ఉన్నాడట, చాలా బలం ఉందట. అతని చేతిలో ఖడ్గం ఉంది, డాల్ ఉంది, ఇంకా శరీరానికి ఎన్నో అంటే ఏమవగని కవచాలు ఉన్నాయి ఆయనకి. అంటే అలాంటి బలమైన శత్రువు ఇశ్రాయేలు మీదకి వచ్చి అన్నాడట, మీలో ఎవరైనా నన్ను ఒక్కను ఓడిస్తే చాలు, మా రాజ్యం అంతా మీకు ఇచ్చేస్తాం, ఫిలిష్తీయులందరూ మీ వాళ్ళు అయిపోతారు అని కేకలేస్తున్నాడట. బలమైన శత్రువు ఇప్పుడు ఏం చేస్తాడు? కేకలేస్తాడు గట్టిగా. సపోర్ట్ చేసుకుని కొంతమంది పిలిపించి ఆపాలి, ఆపించేయాలి అని ఏం చేస్తారంటే వారు రెంకిలేస్తారనమాట. అలా అపవాది ఈ గొలియాతు ద్వారా కూడా రెంకిలేస్తున్నాడు. అలా రెంకిలేస్తూ ఉన్న సందర్భంలో మాట అన్నాడు. ఏంటో తెలుసా? ఇశ్రాయేలు దేవుడికి రోషం లేదా? ఇశ్రాయేలు దేవుడికి బలం లేదా? ఇశ్రాయేలు దేవుడికి అంత ధైర్యం లేదన్నాడు. ఎంత మాట అన్నాడు చూడండి. ఈరోజు కూడా వినపడితే యేసుక్రీస్తు దేవుడే కాదు, యేసుక్రీస్తు అనేవాడు లేడు, ఆయన దేశంలో పుట్టలేదు. ఆయన దేశంలో పుట్టలేదు, ప్రపంచవ్యాప్తంగా మధ్యలో పుట్టాడు. అంటే ప్రపంచం అంతా ఎవరిది? ఇది తెలియదు. తెలిస్తే మింగుడు పడదన్నమాట వాళ్ళకి. ఈ దేశం ఒకటి కాదా అయింది, ప్రపంచంలో ఉన్న సుమారుగా 205 దేశాలు కూడా ఆయనవే, ప్రపంచమంతా అయిందే. ఇది తెలియకే అందరూ గిలక కొట్టేసుకుంటున్నారు అనమాట. కానీ ఆయన ప్రపంచానికి మధ్యలో పుట్టాడు. ఆయన ఒకటి గొప్పవాడు. ఇప్పుడు అలాంటి దేవుణ్ణి ప్రకటించడానికి ముందుకెళ్తున్నాం అనుకోండి, మనం అనేది వేరే వారిని ఎవరిని ఒక మాట కూడా, ఎందుకంటే మనకి అది అవసరం లేదు. మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గొప్పవాడిని ప్రకటించడానికే నేను పుట్టాను, మీరదిగా పుట్టారు. వాళ్ళని వీళ్ళని తక్కువ చేయడానికి మనం పుట్టలేదు, దేవుడు మనం పుట్టించలేదు. మన దేవుని గొప్పతనాన్ని చాటి చెప్పడానికి మన దేవుడు పుట్టించాడు. కాబట్టి ఆనాడు
దావీదు గారు గొర్రెలు కాచున్న టైంలో ఆ బలవంతుడైన శత్రువు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేల్ అందరినీ కూడా చంపాలని, ఇశ్రాయేల్ దేవుడు గొప్పడు కాదని చెబుతున్న సందర్భంలో ఈ మాటలు దావీదు అన్నయ్యలు విన్నారు, కానీ వాళ్ళలో రోషం లేదు. సౌలు మహారాజు విన్నాడు, వాళ్ళు ఏం లేదు, పౌరుషం లేదు, భయం పట్టుకుంది. ఇంత పెద్దోడు ఉన్నాడే, ఇంత లావు ఉన్నాడు, ఇంత ఎత్తున్నాడు, ఇంత బలం ఉంది, ఈయన మనం ఎదిరించగలవా? అతను అంటున్నాడు, నన్ను ఒక్కరిని మీరు జయిస్తే చాలన్నాడు. ఈ సౌలు మహారాజు అతనితో పాటు ఉన్న వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారట. భయం పట్టుకుంది. అయ్యో, ఇంత బలవంతుడు మనం ఏం చేయగలం? ఎదిరించలేం కదని భయం పట్టుకుంది. అప్పుడు ఇంకా ఆ గొలియాతు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ఈలోగా ఒక ఆయన వస్తాడు అక్కడికి. ఎవరైనా? దావీదు గారు వస్తారు. ఆ మాటలు వింటాడు. సరే విని నీ గొర్రెలు కాసుకుందామని కదా, వెళ్ళిపోతాం కదా అని అనుకోలేదట. ఏంటి ఈ సృష్టిని సృష్టించే సృష్టికర్తను వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారేంటి అంటే, నా దేవుని కించమరిచి మాట్లాడుతున్నారేంటి వీళ్ళు? ఒక విషయం చెప్పంటారా? సాగు అవుతారు. గొలియాతు అనేవాడేమో చాలా ఎత్తున్నాడట, దావీదు ఎంత ఉన్నాడట? ఎంత ఉన్నాడట? అర్థం చేసుకోండి. గొలియాతు చాలా పొడుగున్నాడు, చాలా బలం ఉంది, చాలా శక్తి ఉంది. ఇక్కడ దావీదు చిన్నవాడు, కానీ దావీదు చెవికి వినబడుతుందంటే అయ్యో, ఈ ఇశ్రాయేల్ దేవుడు గొప్పడు కాదనమాట, వీళ్ళకి ధైర్యం లేదనమాట అనే మాటలు దావీదు వినబడుతున్నప్పుడు దావీదుకు కోపం వచ్చింది. అదేంటి, నా దేవుడు గొప్పడు కదా అంటే ఎదటి దేవుళ్ళు అనుకునే వారిని విమర్శించట్లేదు. అక్కడ విమర్శించకూడదు కూడా క్రైస్తవుడు. ఎందుకు? నువ్వు ఏ దేవుని నమ్ముతున్నావో ఆ దేవుని గొప్పగా చెప్పుకో. మిగతా వారు ఏమైతే ఉన్నారో వాళ్ళ గురించి నువ్వు మాట్లాడకు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసాలు వాళ్ళవి, వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి, మన నమ్మకాలు మనవి. అంటే ఎవరు నమ్మకం వారికి గొప్ప. కాబట్టి ఎవరు మనకు, కానీ నువ్వు కలిగి ఉన్న దేవుని మటుకు కించపరచుకో. ఆయన నామానికి అవమానం తేవద్దు, నువ్వు ఆయన నామానికి అవమానం తెచ్చి దేవుని బాధ పెట్టొద్దు. దావీదు చెవికి వినబడుతుంది, ఇదేంటి నీ నమ్ముకున్న నా దేవుడు నిన్ను మాట్లాడుతున్నాడు ఏంటి అతను అని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అక్కడిక్కడే అన్నాడు. డైరెక్ట్ రాజుగారి దగ్గరికి వెళ్ళి, నేను ఆ గొలియాతుని చంపేస్తాను అన్నాడట. బాబు, గొలియాతు ఏమో అంత ఉన్నాడు, నువ్వేమో ఎంత ఉన్నావు, నీ వల్ల ఏమవుతుందయ్యా అని అడిగాడట. అప్పుడు దావీదు అన్నాడట, అయ్యా మా నాన్నగారు నాకు గొర్రెలు మేపమని గొర్రెలు అప్పగించాడు. నేను అడవికి తీసుకెళ్ళి, ఆనాడు అడవుల్లో గొర్రెలు మేపేవారు, అన్ని అడవులే కదా, ఊళ్ళో ఉన్నాయి. అడవులు గొర్రెలు మేపుతున్నప్పుడు రోజు గొర్రెలు పట్టుకోవడానికి ఎవరు వచ్చారు? సింహం వచ్చింది. మరి సింహం చాలా పెద్దది కదా, మరి దాన్ని ఏం చేయలేదు కదా. కానీ ఆ సింహమును చంపి నా గొర్రెలు కాపాడారు. అంటే ఆ బలం ఎవరు ఇచ్చారు? నాకు దేవుడు ఇచ్చాడు. రెండోసారి ఇంకో సందర్భం జరిగింది రాజుగారు. ఏంటది? ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి వచ్చి గొర్రె పిల్లలు పట్టేసుకుంది. అది చాలా పెద్దది. మరి ఆ ఎలుగుబంటి నోటిలో నుంచి ఆ గొర్రె పిల్లలు నేను తప్పించాను, తీసేశాను. దవడి ఎముక ఇరిచేశాను. ఏంది? ఎలుగుబంటిది. మరి ఆ బలం నాకు ఎవరు ఇచ్చారనుకున్నారు? నా దేవుడు ఇచ్చాడు. అంటే నా శక్తి ఏమీ లేదు, నా బలం ఏమీ లేదు, నన్ను ముందుకు నడిపించింది, నాకు బలాన్ని ఇచ్చింది ఎవరు తెలుసా? నా దేవుడు. ఇప్పుడు కూడా అదే దేవుడు గొలియాతుని ఏం చేస్తాడు? జయించనిస్తాడు. గొలియాతు నా చేతిలో ఓడిపోతాడు అంటున్నాడు. నిజంగా అర్థం చేసుకోండి. దావీదు ఎంత ఉన్నాడు, గొలియాతు అంతున్నాడు. ఆ బిల్డింగ్ మీద ఎత్తనమాట. ఇప్పుడు ఆ బిల్డింగ్ కంటే ఎత్తున్నవాడు బలమైనోడా, ఈ కుర్రోడు బలమైనోడు? చెప్పండి, ఎవరు బలమైనోడు? గొలియాతు బలమైనోడు. కరెక్ట్ అయితే మంచిది, బాగా చెప్పాడు. కానీ కుర్రోడు నమ్మకం చెప్పినప్పుడు నాకెవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుకు. మనం బలహీనంగా ఉన్నామని, డబ్బు లేనోళ్ళమని, ఏదో మనకి పెద్దోళ్ళు మనకి ఎవరు తోడు లేరని మనం భయపడక్కర్లేదు. మనకి ఎవరు తోడు ఉన్నారు? ఎస్, మనుష్యులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట. ఏ
మనుషులు నమ్మవలసిన అవసరం అయితే లేదండి. మనుషులు బాగుంటే మంచి కోరుతారు, బాగోకపోతే ఏం కోరుతారు పక్కన పెట్టండి, మన దగ్గర రారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఏ ఒక్కరిని నిందించొద్దు, కానీ మనం బాగుంటే మటుకు మన చుట్టూ తిరుగుతాడు, బెల్లం చుట్టూ చీమలు ఉన్నట్టు. బాగోపోతే ఏమీ లేదు. మనం ఎక్కడున్నామో, ఎలా ఉన్నామో, ఏం చేస్తున్నామో కూడా ఎవరికి అవసరం లేదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దావీదు దేవుని చూస్తున్నాడు. ఎలాంటి వాడినైనా నా దేవుడు ఏం చేస్తాడు? చంపేస్తాడు. అంటే ఇతను అన్నాడు రాజుగారు, అంటే మీకు అన్ని ఎందుకు చూపించట్లేదు, ముందు మీకు అందించాలని, ఆ వాక్యాన్ని అందించాలని. రాజుగారు అంటారు, సౌలు గారు, దావీదు సరే నువ్వు అంతగా వెళ్ళి యుద్ధం చేస్తానంటావు కదా, ఇది ఒక కత్తెట్టుకెళ్ళు, డాలెట్టుకెళ్ళు, ఈ శరీరానికి కావాల్సిన కవచాలన్నీ ధరించేస్తాను అటుకెళ్ళంటే అది తొడిగించారట ఆయనకి. ఇద్దరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి? మామూలుగా నాన్న బట్టలు వేసుకెళ్ళిపోతే కుదరదు. కవచాలు ఉంటాయి, కత్తులు ఉంటాయి, బల్లాలు ఉంటాయి, వాటికి వెళ్ళాలన్నమాట. అవన్నీ తొడిగారట. ఈ దావీదు గారికి అలవాటు లెక్క ఇవేమి నాకు వద్దని చెప్పి తీసేసాడట. అంటే వాడికంటే అలవాటు లేదని అర్థం. ఇప్పుడు చూడండి, మరి అంత పెద్దోడి దగ్గర ఏమో కవచాలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, మరి ఇతని దగ్గర ఏమీ లేవు, చిన్నోడు. ఎవడు ఒప్పుకుంటాడు చెప్పండి? యుద్ధానికి వెళ్తారంటే ఇప్పుడు నిజానికి దావీదుని పంపిస్తే ఇద్దరు ఓడిపోతే వీళ్ళందరూ వాళ్ళు దోషలు అయిపోవాలి. మీరు లెక్క అర్థం చేసుకోండి. గులేత ఏమన్నాడంటే, మీరు నన్ను జయిస్తే చాలు, ఈ ఫిలిష్తీయులందరూ మీ వశం అయిపోతారు, మీరు ఓడిపోతే మీరందరూ మా వశం అయిపోవాలి. అంటే దావీదు వెళ్ళి ఓడిపోతే ఇశ్రాయేలీయులందరూ ఎవరి పక్షం వెళ్ళిపోవాలి? ఇంకా ఫిలిష్తీయుల పక్షం వెళ్ళిపోవాలి. అంటే ఒక్కడితో ఉంది అక్కడ. మీరు అర్థం చేసుకోండి. సౌలు కూడా ఎందుకు భయపడ్డాడంటే, ఇతను ఇంత చిన్న కుర్రోడు, ఆయన పెద్దోడు, మేమే భయపడుతున్నాం ఇలా అని చాలాసేపు ఆలోచించాడండి. కానీ సౌలుకి ఒక ధైర్యం వచ్చింది. ఏంటంటే సింహాన్ని చంపానన్నాడు, ఆ తర్వాత ఎలుగుబంటి చంపానన్నాడు. ఇంకో గొప్ప ధైర్యం ఏంటంటే, ఇతనికి సిగ్గుపడే విషయం ఏంటంటే, సౌలు నాకు దేవుడు తోడై ఉన్నాడు అన్నాడు దావీదు. ఇక్కడ ఎవరు సిగ్గుపడాలి? ఇప్పుడు సౌలు సిగ్గుపడ్డాడు. ఎందుకు? అవును కదా, నన్ను నిలబెట్టింది ఎవరు? దేవుడే. నేనేమో దేవుడిని మర్చిపోయాను. ఇప్పుడు దావీదు నాకు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. సరే నాయన, ఇవి కూడా తీసేస్తాము, యుద్ధానికి వెళ్ళని చెప్పాడు అనమాట. ఇప్పుడు వెళ్తున్నాడు దావీదు గారు ఎక్కడికి? యుద్ధానికి. ఏం పట్టుకెళ్తున్నాడు? కట్ట, డాల, ఏం పట్టుకెళ్ళట్లేదట. అతనికి ఒక అలవాటు ఉంది. రాళ్ళు అంటే గొర్రెల దగ్గరికి ఏమన్నా వస్తే రాళ్ళతో పాటు వెళ్ళిపోతాయి కదా, ఆ ఒడిస్సులు అలవాటు ఉంది ఆయనకి. ఆయనకి అలవాటు ఉన్న పని చేసుకుని వెళ్తున్నాడు. రాళ్ళు, ఒక 5 రాళ్ళు పట్టుకున్నట, నున్నటి రాళ్ళు ఏరుకున్నాడట, సర్జరీ వేసుకున్నాడట, యుద్ధానికి వెళ్తున్నాడు. ఇదే యుద్ధం అండి. మీరు అర్థం చేసుకుని ఇదే యుద్ధం. ఇప్పుడు మనల్ని చాలా మంది చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అందుకే ఎవరిని అనవుతారు, ఎందుకు అవుతారంటే, ఎవడైతే అన్నాడో వాడి దేవుడి పాదాల దగ్గరికి రావాల్సిందే, దేవుడు నామానికి మహిమ కలుగును. పక్కాగా జరుగుతుంది, గ్యారంటీగా జరుగుతుంది. ఎందుకు అని అంటే, ఇక్కడ దావీదు ప్రశాంతంగా వెళ్తున్నాడండి. ఈట్లోకి వెళ్ళాడు, 5 రాయిలు తెచ్చుకున్నాడు. గొలియాతు అంతా చూస్తున్నాడట. చూసి ఏంటి, నా మీద యుద్ధానికి వచ్చేవాడు చిన్న బాండ, రాళ్ళు వెళ్ళిపోతున్నాడు ఏంటి, కర్రట్టుకుపోతున్నాడు ఏంటి, డౌట్. అప్పుడు వెంటనేనట అవి ఇలా తీయచ్చు, మొదటి సమయ గ్రంథంలో ఉంటుంది. ఇలాగా ఏం జరుగుతుందంటే, గొలియాతు అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, దావీదుని చూసి, ఏమయ్యా నేనేమన్నా కుక్కర్ అనుకున్నావా, కర్రట్టుకొస్తున్నావు అంటే, అంత పెద్ద ఆయన దగ్గరికి ఇందాక ఏమిటికి వెళ్తున్నాడట? కర్రట్టుకి వెళ్తున్నాడు. ఏ కర్ర? చూడండి, ఇందాక మన మార్చి జీతం ఉంది, కర్ర ఉంది కదా, అలాంటి కర్రట్టుకి వెళ్తున్నాడు. ఎవరు? దావీదు గారు. ఎవరిని చంపడానికి, కుక్కను కొట్టడానికి కాదు. ఎవరిని? గొలియాతుని. ఎంత ఎత్తుని చెప్పాడు? బిల్డింగ్ అంత ఎత్తు లెక్కేసుకోండి మీరు. దావీదేమో ఇంత ఉన్నాడు, కర్రట్టుకి వెళ్తున్నాడట. అతనేమో కట్టెట్టుకున్నాడు.
అతనేమో కత్తెట్టుకున్నాడు, ఇతనేమో కర్రట్టుకున్నాడు, ఇతనేమో ఎంత ఉన్నాడు, అతనేమో అంతున్నాడు. ఎలా ఉంటుంది చెప్పండి? గొలియాతు అన్నాడంట, ఎవయ్యా నీ దగ్గర కట్టేది, నీ దగ్గర డాలేది, నువ్వేమో కోతొస్తున్నావు, నేనేమో ఎంత ఉన్నాను, నేనేమన్నా కుక్క అనుకున్నావా, కర్రట్టుకొస్తున్నాను అన్నాడట. ఏమన్నాడట? నేనేమన్నా కుక్కనా, నువ్వు కర్రట్టుకొస్తున్నావు అన్నాడట. అంటే అప్పుడు దావీదు ఏమంటాడంటే, దావీదు చదువు ఒకసారి మొదటి సమయాల గ్రంథం, నేను ఏం చెప్తాను? మొదటి సమయాల గ్రంథము 17వ అధ్యాయము 11వ తీరు జాగ్రత్తగా లేని వారు చక్కగా వినండి, ఏం పర్లేదు. మొదటి సమయాల గ్రంథము 17వ అధ్యాయంలో మాట ఎక్కడ ఉంటుంది అంటే 17లో 47 చదువు ఒకసారి, 47 నుంచి ఒక్క చదవండి. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు. ఈ మాట మీకు అర్థము కావాలి అని అంటే ఎక్కడి నుంచి రావాలంటే 45 నుంచి చదవండి ఒకసారి. దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగుగాక. గొలియాతు ఏమంటున్నాడట? కత్తి, డాలు ఇవన్నీ ఉన్నాయి. దావీదు ఏమన్నాడంటే, బాబు గొలియాతు నువ్వేమో కత్తి డాలు అన్నట్టుకు వస్తున్నావు, నేను ఎవరి పేరట వస్తున్నా తెలుసా? యెహోవా పేరట. అంటే నేను ఎవరు నమ్ముకున్నాను? దేవుని నమ్ముకున్నాను. నా పక్షం యుద్ధం చేసేది ఎవరు? దేవుడు చేస్తాడు. ఇక్కడ మీరు ఆలోచించండి, మీరు ఎవరైనా కావచ్చు, మీరు యథార్థంగా ఉండి దేవుని నమ్మితే మీ పక్షం యుద్ధం చేసేది ఎవరు చెప్పంటారా? దేవుడు. మీరు ఎవరైనా కావచ్చు, ఎలాంటి వారైనా కావచ్చు, యథార్థంగా ఉండి నీతిగా ఉండి దేవుని నమ్ముకుని దేవునిలో జీవిస్తే మీ కుటుంబంలో అన్ని దేవుడే చేసుకొస్తారు. ఒక్కొక్కటి అనేది మన కుటుంబాన్ని చక్కగా కాపాడతాడు దేవుడు. ఆయన మనం ఎందుకు పుట్టించాడు? ఇక్కడ గందరగోళంగా మన పుట్టుకు చావడానికి కాదు, సమాధాన పడడానికి దేవుడు మనం పుట్టించాడు. ఇక్కడ దావీదు అన్న మాట ఏంటంటే, అయ్యా నీ అంత తెలివి లేదు, నీ అంత జ్ఞానం లేదు నాకు, కానీ నేను యెహోవా పేరట వచ్చుచున్నాను, యుద్ధము యెహోవాదే. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించి నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబారములను ఆకాశ పక్షులకు భూమృగములను ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాదని నీ దండు వారందరూ తెలుసుకుందురు. అంటే దేవుడు ఎలాంటి వాడనంటే, ఆయన కత్తి చేత నీకు ధైర్యాన్ని ఇవ్వడు, ఆయన మాట చేత మనకి ధైర్యాన్ని ఇస్తాడు. కింద కూడా చదవకండి. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును నా చేతికి అప్పగించెను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును అతనికి ఎదుర్కొనగా దావీదు వారిని ఎదుర్కొనుట సైన్యము తట్టు త్వరగా పరిగెట్టుకుపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి జాతీయ వినండి. ఇప్పుడు వెనక్కి పరిగెట్టుకు వెళ్ళాడట ఎవరు? చిన్న బాలుడు. మీరు బాగా అర్థం కాదు. చిన్న బాలుడు వెనక్కి పరిగెట్టుకు వెళ్ళి తన సంచిలో ఉన్న రాయి తీసి నెక్స్ట్ ఒడిశలతో విసిరి ఆ
ఆ ఫిలిష్తీయుడు నుదుట కొట్టెను అంటే రాయి ఏం చేశాడట? అంటే రాయితో కొట్టి అలవాటు అయిపోతుంది. ఎడ్లు కొట్టి అలవాటు, కుక్కల్ని. కొన్ని కుక్కలు గుళ్ళు దగ్గర ఉంటాయి, కొన్ని ఏమో అక్కలేని కుక్కలు వస్తుంటాయి. ఆ కుక్కలు ఎందుకు కొట్టేవాడు? ఆ కొట్టే అలవాటు ఇప్పుడు ఎవరికి కొట్టడం ఉపయోగపడుతుంది? గొలియాతుడు. ఇప్పుడు ఆ రాయి తీసేటట తిప్పి ఆ గొలియాతు తల మీద కొడితే ఏం జరిగింది తెలుసా? నొచ్చట తగిలిందట. ఎక్కడ తగిలింది? శత్రువు ఇలాగే తిరుగుతూ ఉంటాడట. శత్రువుని ఎదిరించడానికి మనకి ఏం కావాలి? ధైర్యం. మాటలతో కాదు, అసలు మాటతో ఒక మాట కూడా అనడానికి క్రైస్తవుడు ముందే అనకూడదు. ఎందుకు అనకూడదు చెప్పండి? క్రైస్తవుడు ముందే అనకూడదు. ఎందుకన్నా మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పట్టుకుంటాం కదండి. ఇందులో ఉన్న మాటలు మనం చదువుతున్నాము, వింటున్నాము. ఈ మాటలు పాటల పూర్వకంగా రాస్తే పాడుతున్నాము. ఓకేనా? ఇవి పవిత్రమైన మాటలు. ఓకేనా? మరి పవిత్రమైన మాటలు పవిత్రమైన పెదవులతో పలకాలి. అవునా కదా చెప్పండి? ఇప్పుడు ఈ పవిత్రమైన మాటలను పవిత్రమైన పెదవులుగా కాకుండా బూతులు, తిట్లు, అంటే పొరపాటును కూడా మన నోట రాకూడదని బైబిల్ సెలవిస్తుందండి. చాలా జాగ్రత్తగా మోసకరమైన చూపులు కానీ, మోసకరమైన మాటలు కానీ అండ్ బైబిల్ అనుసరిస్తేనండి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మనల్ని తిట్టిన వారిని కూడా మనం ఏమి అనం, మన మీద నింద మోపిన వారిని కూడా మనం ఏమి అనం. అంటే అలాంటి సమాధానమైన జీవితాన్ని బైబిల్ మనకి ఇస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథం అలాంటి గొప్ప మాటలు మనకి నేర్పిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈయన ఏం చేశాడంటే, ఎవరో దావీదు గారు ఏమి మాట్లాడకుండా ఆ రాయి తీసి వెంటనే ఆ రాయి నుచుడు తగిలిందట. తగిలిన వెంటనే ఏమయ్యాడు తెలుసా? ఎదరికి పడిపోయాడట. రాయితో కొట్టితే ఎదరికి పడాలా వెనకపడాలా? ఇక్కడ తగిలిందండి ఆ రాయ. ఇప్పుడు నీకు ముందుకు పడతానే వెనకబడతానే? ఎవరైనా కొడితే ఆ స్పీడ్లో గట్టి కొడితే వెనకబడతాం. అది విషయం చెప్పంటారా? దావీదు పక్షమున ఎవరున్నారట? దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఈ రాయితో కొట్టగానే ఆ గొలియాతుని వెనకాల దెబ్బగా వీకుంటాడు నా లెక్కైతే. ఎందుకంటే దేవుడు ఎలా అంటే వాళ్ళు మనిషి ఏమవుతాడంటే ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము. కాబట్టి ఆయన ఎలా ఉంటాడు? ఆ గొలియాతు ఎక్కడ పడ్డాడంట? ముందుకు పడిపోయాడు, బోర్ల పడ్డ వెంటనే దావీదు పరిగెత్తుకుని వెళ్ళి ఆ గొలియాతు చేతిలో ఉన్న కత్తి తీసుకుని తల నరికేశాడు. ఇప్పుడు ఎవరు హతమైపోతే చెప్పండి? శత్రువు. దేవునికి వ్యతిరేకంగా ఏ ఆయుధము కూడా వర్తిల్లదు. దేవుడు ఒప్పుకోడు. ఎందుకు? దేవుడు ఉన్నతమైన వాడు, దేవుడు గొప్పవాడు, ప్రేమ దేవుడు. ఈ రోజు ఇలా ఉన్నామంటే దానికి కారణం దేవుడు. ఏదో రోజు ఎప్పుడో మనం కాలగర్భంలో కలిసిపోవచ్చు. కరోనా టైం అంటే 2021-22 ఆ టైంలో చచ్చిపోవాల్సిన మనం ఎంత భయపడలేదు చెప్పండి. మరి ఇంకా బతుకున్నామంటే కారణం ఏంటి? దేవుడు మనం కాపాడాడు, దేవుడు మనం నడిపించాడండి. కానీ ఇప్పుడు చస్తావో తెలియదు మనకి కోపాలు ఎందుకు, ద్వేషాలు ఎందుకు, కక్షలు ఎందుకు? ఇవన్నీ వేస్ట్. ఇవి ఉంటే మనకి ఏమన్నా చెప్పంటారా? ఆరోగ్యం ఉండదు. ఎందుకు? దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, అన్యాయం చేశారు. ఎస్, అన్యాయం చేశారు. మాట్లాడక వాళ్ళతో, పట్టించుకోక వాళ్ళు పాపలే ఉన్నారా వాళ్ళ గురించి మాట్లాడకు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకు. కానీ నీ మనస్సులో పెట్టుకుని నువ్వేం చేయకూడదు? ఆలోచన చేయకూడదు. ఎందుకు? ఆలోచన వాళ్ళు ఏం చేస్తాట? వాడి చేస్తాడు. శారీరకంగా నువ్వు అనారోగ్యం పాలు అయిపోతావు. కాబట్టి బైబిల్ చెప్పేది ఏంటంటే నువ్వు సమాధానపడేవాడిగా ఉండాలి. శత్రువుకి ఇప్పుడే అపజయమే. గొలియాతు ఎన్ని మాటలు కూర్చాడంటే, మీ దేవుడికి రోషం లేదా? మీ దేవుడు గొప్పవాడి కాదా?
అని అంటే దేవుడు ఊరుకుంటాడా? దావీదు నిలబెట్టాడు. దావీదు ద్వారా గొలియాతుని నాశనం చేసేసాడు. ఈ విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక్కసారి ఇందాక ఒక పట్టణం వచ్చి చెప్తాను. అసలు ఇది అదే, దేవుడు ఎలా ఎందుకు బలించాడో తెలియదు. 146వ కీర్తన ఊహించేసుకుందాము. 146వ కీర్తన ప్రారంభ వచనం నుంచి చదువుతాను, జాగ్రత్తగా వినండి. యెహోవాను స్తుతించుడి. ఇప్పుడు చూడండి, దావీదు అక్కడ గొలియాతుని జయించాడు కదా, అంటే శత్రువుని ఏం చేశాడు? చంపేశాడు. దేవుణ్ణి తిరస్కరించిన వాడిని ఏం చేశాడు? చంపేశాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు చనిపోయిన తర్వాత జరిగే విషయం ఏంటంటే, దావీదుని పొగుడుతారు వాళ్ళు. అంటే శత్రువు చేతి నుంచి మమ్మల్ని తప్పించారు అని. ఓకేనా? రైట్. అంటే యెహోవాను స్తుతిస్తారు అక్కడ. ఇక్కడ చూడు 146వ కీర్తనలో, యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపు, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. దేవుని నామానికి మహిమ కలుగును. ఏమన్నా చెప్పండి అక్కడ మాట. మీరందరూ కూడా మాట అంటారు ఒకసారి. ఎందుకంటే ఈ రోజు కాదు, మనకి ఇంకా ఎన్నో రోజులు ఉన్నాయి. ఎంతో గొప్పగా వాక్యాన్ని నేర్చుకోవచ్చు, వాక్యంలో స్థిరంగా నిలబడవచ్చు. పక్కగా జరుగుతుంది. ఇక్కడ ఈ గ్రామంలో గొప్పగా దేవుని మందిరము నిలబడుతుంది. అనేకుల్ని దేవుని వైపుకు తిప్పుతూ వారి కుటుంబాల్లో సమాధానము, శాంతి కలిగించే వారిగా దేవుడు ఇక్కడ నిలబెట్టుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే కష్టాల్లో ఉన్న వారిని కాపాడేది దేవుడు. 1, 2 కాదండి, ఎన్నో ఉంటాయి. ఒక్కసారి నేను చదువుతున్నా, ఒక్కసారి మాట చెప్పడం మీరు కూడా. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపు, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నా జీవిత కాలమంతయు యెహోవాను స్తుతించెదను. దేవుని నామానికి మహిమ కలుగును. ఇంకా చాలా మంది సబ్జెక్ట్ ఇక్కడ, మనకి టైం లేదు కాబట్టి ఏమి అనుకోవద్దు. వీలైతే వచ్చే శుక్రవారం ఎక్కడ ప్లాన్ చేద్దాము. ఇంకా దేవుని మాటలు గొప్పగా, ఇంకా ఉన్నతమైన ఉన్నవి అవన్నీ కూడా నేర్చుకుందాము. ఒక మాట చెప్తున్నాను, దేవుని వైపు మీరు తిరిగితే దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడతారు. ప్రార్థించడం అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి, ప్రార్థించడం. చివరిగా టైం చాలా అవుతుంది కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు. ఇంత గొప్పగా మమ్మల్ని మీరు నిలబెట్టినందుకు వందనాలు తండ్రి. ఏ యోగ్యత మాకు లేకపోయినప్పటికీ కూడా పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చి పడి ఉన్న మమ్మల్ని తండ్రి నీ ప్రియకుమారుడని యేసుక్రీస్తు ప్రభు వారి చేత బ్రతికించిన విధానం బట్టి వందనములు తండ్రి. నాయన ఈరోజు మీరు మాతో మాట్లాడాలి. ఎంతో మంది శత్రువులు వస్తారు, ఎంతో మంది మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, కానీ మీరు ఓపుతో ఉండండి, కనిపెట్టి ప్రార్థన చేయండి. ఎవరి మీద గొడవకు వెళ్ళొద్దు, ఎవరు మాట అనొద్దు. ఎందుకంటే మీ దేవుడు క్షమాగుణము కలిగినవాడు కనుక అతి క్షమాగుణము మీరు కలిగి జీవించడానికి మీరే సహాయము దయచేయమని ఈరోజు యొక్క ఫిబ్రవరి మాసంలో 14వ తారీఖు ఈ యొక్క శుక్రవారము ఈ యొక్క ఇంటి కుటుంబంలో ప్రార్థన జరుగుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. అలాగే ఈ యొక్క శుక్రవారం ప్రార్థన ప్రతి శుక్రవారం కూడా రాత్రివేళ కాల సమయంలో మేము జరిగించులాగున జ్ఞానం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. మీరే మమ్మల్ని ముందుకి నడిపించండి. ఈ నామాన్ని మహిమకరముగా నిలబెట్టి వాడుకోవాలి. మరి ముఖ్యంగా ఈరోజు యొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, కుటుంబంలో యజమాని జ్ఞాపకం చేసుకోండి. అప్పటికి ఆరోగ్యం ఇవ్వండి, బలముని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. తన భార్య జ్ఞాపకం చేసుకోండి, తన భార్యకు కూడా ఆరోగ్యం ఇవ్వండి, బలముని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. తనకి ఇచ్చిన ఆయన మరి కుమారుడు ఉన్నారు తండ్రి, ఇక్కడున్న ఆ యొక్క చిన్న కుమారుని జ్ఞాపకం చేసుకోండి. మన బిడ్డ చేస్తున్న ఆ యొక్క తండ్రి ఆ యొక్క మిల్లులో వర్కులు కూడా
ఆయన మీ తోడుగా ఉండండి. ఆ బిడ్డ కూడా నేను తెలుసుకోవాలి తండ్రి, ఆ బిడ్డ కూడా రక్షణ పొందాలి తండ్రి నాయన. మరి ఆ బిడ్డకి మంచి మనసు ఇచ్చావు తండ్రి, మంచి మనసును ఆ బిడ్డను నాయన మీరే తండ్రి గొప్పగా నిలబెట్టండి. ఇదిగో యొక్క ఇంటి మీద తండ్రి నాయన మరి వాళ్ళు రుణం కూడా తెచ్చుకొని ఆశపడుతున్నారు. మీ చిత్తమైతే అది కూడా త్వరగా అవడానికి, వారు ఎవరికైతే ఇవ్వాలో వారికి ఆ ధనం ఇవ్వడానికి కూడా దయతో మీరే సహాయం దయచేయండి. అలాగే నాయన ఇక్కడ మీరు పిలిచిన వెంటనే మమ్మల్ని ప్రేమించి వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అందరికి ఆరోగ్యం ఇవ్వండి, బలం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి నాయన ఈ కుమారుడు తండ్రి ఇదిగో లక్ష్మణరావు గారు జ్ఞాపకం చేసుకుందయ్యా. మరి ఆ బిడ్డ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆ బిడ్డ చేతులు ముట్టండి, బాగు చేయండి తండ్రి. కాళ్ళు ముట్టండి, బాగు చేయండి. నిజంగా బిడ్డకి నీ పట్ల గొప్ప విశ్వాసం ఉంది తండ్రి నాయన. ఆ విశ్వాసం ఆ బిడ్డను యథావిధిగా తన పని తను చేసుకునే గొప్ప శక్తిని ఆ బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తూ ప్రార్థిపడుతూ ఇంకా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, సమస్యలతో ఉన్నారో, బాధలతో ఉన్నారో, ఇబ్బందులతో ఉన్నారో అందరినీ జ్ఞాపకం చేసుకుని, అలాగే నా తిరుగుతులు జ్ఞాపకం చేసుకున్నాయా. ఆ బిడ్డ జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు తండ్రి. దేవ మరి ఆ బిడ్డ ప్రకృతులు మీరు చేసిన మందుల ద్వారా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాడు తండ్రి. ఆ బిడ్డకి కూడా ఆరోగ్యం ఇవ్వండి, బలములు ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. తన భార్య కూడా జ్ఞాపకం చేసుకున్నాయా. తన భార్య కూడా ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి శక్తి ఇచ్చి ముందుకు నడిపించాడయా. అలాగే నాయన క్యాన్సర్ బాబు అమ్మగారు జ్ఞాపకం చేసుకున్నాయా. ఆ బిడ్డ కూడా ఎంతో ఆశ్చర్యకు వచ్చిందయ్యా. ఆ బిడ్డ కూడా వాటిలో ఎంతో ప్రేమ ఉంది తండ్రి, ఇవంటే ఎంతో ఇష్టం తండ్రి. కాబట్టి ఆ బిడ్డ కూడా తండ్రి నిత్యం నీ వాక్యం వింటూ నీవు నా స్తుతించుకునే భాగ్యము ఆ బిడ్డ కూడా దయచేసి వారికి ఇచ్చిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. అలా చెల్లమ్మ లక్ష్మిని అలాగే చెల్లమ్మ బంగారు జ్ఞాపకం చేసుకుందయ్యా. అలాగే ఆరోగ్యంలో బలము శక్తిని కూడా మీరే ప్రసాదించారు తండ్రి. అలాగే తండ్రి ఆయన పెద్ద కొడబాబు జ్ఞాపకం చేసుకోండి. వీడికి ఆరోగ్యం ఇవ్వండి, బలం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. చిన్న కొడబాబు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ కూడా ఆరోగ్యం ఇవ్వండి, బలం ఇవ్వండి, శక్తి వారి కుటుంబాలన్నిటికీ కూడా దీవించి ఆశీర్వదించి జ్యోతమ్మ సుధీర్ను అభిను ధన్యాలు విజయం అందరూ జ్ఞాపకం చేసుకుని అందరికి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి శక్తినిచ్చి మీరు ముందుకు నడిపించండి. ఈ రోజు ఇప్పుడు ఇష్టపడిన వాక్యము విష్ణుడు ఎత్తుకుపోకుండా హృదయం అని పలక మీద భద్రం చేసుకున్న భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని మీరు ఈ రోజు మా పట్ల చేసి ఇంత గొప్ప మేలుకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ మైక్ శబ్దం ద్వారా ఈ మాటలు ఎంతమందికి అయితే వినబడ్డాయో వారందరినీ జ్ఞాపకం చేసుకున్న ఈ యొక్క పాలనలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నాయన. అనారోగ్యంతో వారు ముట్టి బాగు చేయండి. కుటుంబ సమస్యలతో ఉన్న వారు జ్ఞాపకం చేసుకుని సమస్యలు విడిపించండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని విడిపించండి తండ్రి. మరి ముఖ్యంగా ఆకలితో ఉన్న వారికి ఆహారములు, వస్త్రములు, బలహీనులకు బలములు, అధైర్యములు ధైర్యములు, అనారోగ్యములు ఆరోగ్యములు సమస్తము కూడా దయచేయమని జరగబోయే ప్రతి కార్యక్రమం కూడా ఈ నామ మహిమార్థమే జరుగుతుంది. మీరే సహాయము దయచేయమని మమ్మల్ని ద్వేషించే వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి. మమ్మల్ని శత్రువులుగా భావించే వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించుకోండి. సమస్త ఘనత మహిమ మీరు తెచ్చుకున్నామని మా కొరకు తొందరాని యేసుక్రీస్తు వరకు ఈ నామమున ఈ ప్రార్థన విడుదల నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనామ సంపూర్ణ విజయం, అపవాది క్రియకంత నాశనం. నీ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృపయు పరిశుద్ధాత్మల సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ అందరి చుట్టూ సకల పరిశుద్ధుల చుట్టూ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.